కమల్ హాసన్కి రాజ్యసభ సీటు డిఎంకే ఆఫర్ చేసింది. కమల్ హాసన్ కూడా మెగాస్టార్ చిరంజీవి బాటలో పయనిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అందరికి గుర్తుంది కదా, మెగాస్టార్ చిరంజీవి కూడా సొంత పార్టీ పెట్టారు. ఆయన కూడా ఆ పార్టీని ఒక ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత ఇక నడపలేక చేతులు ఎత్తేశారు. చివరికి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆఫర్తో రాజ్యసభకి వెళ్ళారు. రాజ్యసభలో ఆయన కేంద్ర మంత్రి హోదాను కూడా దక్కించుకున్నారు. ఇది చిరంజీవి ప్రస్థానం. ఇప్పుడు కమల్ హాసన్ కూడా తమిళనాడు రాజకీయాల్లో సేమ్. ఆయన ఒక పార్టీ పెట్టారు, ఎన్నికల బరిలో దిగారు. ఎన్నికల బరిలో ఆశించిన ఫలితాలు సాధించలేక చతికిలపడ్డారు. ఆ తర్వాత మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో డిఎంకేతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు తిరిగి మళ్ళీ తన పార్టీని డిఎంకేతోనే విలీనం చేసేదానికోసం సిద్ధపడుతున్నారు. అందుకు ప్రతిఫలంగా డిఎంకే ఇచ్చినటువంటి ఆఫర్తో రాజ్యసభ వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. సేమ్ చిరంజీవి ప్రస్థానం మనకి ఇప్పుడు కమల్ హాసన్లో చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి చేసినటువంటి రాజకీయ అడుగులన్నీ కూడా ఇప్పుడు తమిళనాట కమల్ హాసన్ వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈయన కూడా అయితే ఆయన జాతీయ పార్టీ కాంగ్రెస్లో విలీనం చేస్తే ఈయన తన తమిళనాట చక్రం తిప్పుతున్నటువంటి డిఎంకేలో పార్టీని విలీనం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే ఆయనకి ఆఫర్ వచ్చింది, చర్చలు జరిగాయి, దాదాపుగా సుముఖంగా ఉన్నట్టు సంకేతాలు వస్తున్నాయి. త్వరలోనే ఆయన రాజ్యసభకి ఎంపీ కావడం దాదాపు ఖాయంగా భావిస్తున్నారు. డిఎంకేకి సంబంధించిన ఒక ఎంపీతో రాజీనామా చేయించి మరి కమల్ హాసన్కి ఆ సీటు కట్టబెట్టాలన్నటువంటి యోచనలో ఉన్నారు. లేకుంటే ఏదైనా ఖాళీ అయితే ఆ సీట్లో కమల్ హాసన్ని భర్తీ చేసేందుకు డిఎంకే ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే 2026లో తమిళనాట ఎన్నికలు రాబోతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి విజయ్, మరొక సినిమా సూపర్ స్టార్, తమిళనాట ఇప్పుడు యూత్ లో భారీ ఫాలోయింగ్ ఉన్నటువంటి విజయ్ ప్రభావం చూపేదానికోసం సిద్ధపడుతున్నారు. భారీగా ఓట్లు రాబట్టేందుకు తగ్గట్టుగా ఆయన ప్రణాళిక ప్రారంభించారు. తన పార్టీ ప్రారంభించి రాజకీయంగా అడుగులు మొదలెట్టారు. అనేక పార్టీల నుంచి వచ్చినటువంటి నేతలను చేర్చుకుని బలపడేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అలాంటి విజయ్కి చెక్ పెట్టాలంటే మరొక తమిళ హీరో మద్దతు తమకు అవసరమని డిఎంకే భావిస్తుంది. దానికి తగ్గట్టుగా కమల్ హాసన్ని ఉపయోగించుకోవాలని ఆశిస్తుంది. కమల్ హాసన్ పార్టీని ఇంతకాలం పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీని ఇప్పుడు విలీనం చేసేసుకుని కమల్ హాసన్ కూడా డిఎంకే నాయకుడిగా మార్చేసి కమల్ హాసన్ని డిఎంకే ప్రచారకర్తగా బరిలో దింపాలని, తెర మీదకి తీసుకురావాలని డిఎంకే ముఖ్యమంత్రి స్టాలిన్ ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టుగా పావులు కదుపుతున్నారు. అందుకు కమల్ హాసన్ రెడీ అవుతున్నారు. ఇది తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఒకవైపు తమిళనాడు రాజకీయాల్లోనే బీజేపీ కూడా వేగంగా తన పట్టు పెంచుకోవాలని చెప్పి చూస్తోంది. దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జనసేన బీజేపీ మిత్రపక్ష నాయకుడిని తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశపెట్టాలని బీజేపీ ఆశిస్తోంది. దానికి తగ్గట్టుగానే తాజాగా పవన్ కళ్యాణ్ తమిళనాడులో ఆలయాల యాత్ర పేరుతో అడుగుపెట్టారు అనేటువంటి వాదన కూడా ఉంది. ఆయన ఇటీవల కాలంలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ మీద చేసినటువంటి విమర్శలు కానీ, తమిళ భాషలో ఆయన మాట్లాడుతూ దాని మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు కానీ, తమిళ భాషలో ఇస్తున్నటువంటి పత్రికా ప్రకటనలు కానీ, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ వ్యూహంలో భాగమే అనేటువంటి వాదన ఉంది. అంటే ఒకవైపు విజయ్ సొంత పార్టీతో సినిమా గ్లామర్తో తెర మీదకి వస్తుంటే, రెండో వైపు బీజేపీ పవన్ కళ్యాణ్ని ప్రయోగించి ఇప్పటికే ఉన్నటువంటి సినిమా స్టార్లకు తోడుగా పవన్ కళ్యాణ్ కూడా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తుంటే, డిఎంకే కూడా తన పార్టీలో సినీ గ్లామర్ని పెంచుకోవడం కోసం కమల్ హాసన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇది నిజంగా కమల్ హాసన్ తన పార్టీని విలీనం చేసేస్తారా? ఎప్పట్లో ఇది జరుగుతుంది? ఆయన రాజ్యసభలో ఎప్పుడు అడుగు పెడతారో చూడాలి.